హలో అండి. ఏప్రిల్ 22, 2025న కాశ్మీర్లోని పహల్గామ్లో ఒక ఉగ్రవాది దాడి జరిగింది కదా. అందులో సాయుధులు, ఉగ్రవాద సంస్థలు కొంతమంది కలిసి భారతీయులను, నేపాల్లో చెందిన ఒక వ్యక్తిని, పహల్గామ్లో చెందిన ఒక వ్యక్తిని దాడి చేసి చంపారు. అయితే వారి కాల్పుల్లో 26 నుంచి 30 మంది దాకా మరణించారు. అయితే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏమన్నారంటే, ఈ దాడి ఎవరైతే చేశారో, ఈ దాడికి సంబంధించి ఎవరైతే సత్సంబంధాలు కలిగి ఉన్నారో వారిని ఎట్టి పరిస్థితుల్లో మేము విడిచిపెట్టాం, వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం, ఎట్టి పరిస్థితుల్లో వారిని క్షమించమని చెప్పి శపథం చేశారు. సరే, ఏది ఏమైనప్పటికీ చనిపోయిన వారి కుటుంబాలు ఎంతో దుఃఖశ్రాంతంలో మిగిలిపోయాయి కదా. అదే పరిస్థితి మన కుటుంబంలో ఉంటే సాటి మానవుడిగా మనం ఆలోచిస్తాం. ఆ విషయాన్ని బట్టి మనం ఆలోచిస్తే వారి కుటుంబానికి ఎంతో ఓదార్పు అవసరమై ఉన్నది. వారు పర్యాటక ప్రాంతాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు, ఏదో సంతోషంగా గడపడానికి వెళ్ళినప్పుడు ఉగ్రవాది మూక వారి మీద పడి ఒక్కసారిగా కాల్పులు